మీకు వచ్చేదంతా ఆరోగ్యమే, వచ్చేదంతా ఆదాయమే. ఎవరు అవసరం లేదు. నో వన్ ఈజ్ రిక్వైర్డ్. 4 వానలు ఆ దేవుడు 4 వానలు కరుణిస్తే మెట్ట భూముల్లోనూ 1 ఎకరానికి 8 నుంచి 10 క్వింటల్ తీసుకోవచ్చు. మీ మెట్ట భూములను సారవంతం చేసేదానికి 1-2 సార్లు పెంచడంతోనే మీ మెట్ట భూములు సారవంతం అయిపోతాయి. ఎందుకంటే మీరు ఈ సిరిధాన్యాలను పెంచేటప్పుడు కంకి కడుతున్నప్పుడు పక్షులన్నీ అవంతకవే వస్తాయి, మీరు పిలవకున్నా కానీ వచ్చి మీ ధాన్యాన్ని కొద్దిగా తినేస్తాయి. కంగారు పడద్దండి. అవి తిన్నది తిన్నా కానీ పోయేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి పిక్కలు వేసిపోతాయి మీ భూమి మీద. ఆ పిక్కల్లో అద్భుతమైన ఇంగాలం ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి. మీ భూమి 2 నెలల్లో అద్భుతంగా సారవంతం వైపుకి వెళ్తుంది. అంటే ఇసుకను కూడాను మన్నుగా మార్చేదానికి ఈ సిరిధాన్యాలు దోహదపడతాయి అని చెప్పేదానికి మేము ఆల్రెడీ ప్రయోగాలు చేసాము. ఇసుక మీద సిరిధాన్యాలని పెంచేట్టు చేశాము. అంటే ముందు తరాలలో మనకు దొరికేది మన్ను కాదు, ఇసుకే. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ ఫుడ్ కల్చర్లో మన్నును ఇసుకగా మార్చేసామన్నమాట. సో మళ్ళా ఇసుకను మన్నుగా ఎలా మార్చాలి అంటే ఈ సిరిధాన్యాల పెంపకం వల్లనే సాధ్యమవుతుంది. చూసారా, ఇలా పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి, పక్షుల ఉనికికి అన్ని రకాలుగాను మన నీళ్లను మనం ఎంత ఎరుకతో అంత ఆదాగా వాడుకుంటూ ముందు తరాలకు పర్యావరణాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి వీలయ్యేది ప్రతి ఒక్క పరిమాణంలోనూ దోహదం చేసేది సిరిధాన్యాలే అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి. చర్మ రోగాలు, దీనికి కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుంది, దీనికి అలర్జీ కూడా ఉంది. దానికి చర్మ సంబంధ రోగాలు పుస్తకంలో ఉందమ్మా, అవన్నీ వాడుకుంటే సరిపోతుంది. క్లియర్గా ఉంది చర్మ సంబంధ రోగాలు అని. నువ్వుల నూనె, బీపీ షుగర్ ఉంటే డయాబెటీస్ వాడితే చాలా అన్నీ తగ్గుతూ వస్తాయి. అవునండి, కిడ్నీ ప్రాబ్లం కూడా అవుతుంది. మీరు డయాబెటీస్ అనే దాన్ని వాడటం మొదలు పెడితే 6 నెలల్లో అన్నీ తగ్గిపోతాయి. కుదించి చెప్పండి. చర్మ రోగాలు చాలామందికి ఎగ్జిమా, సోరియాసిస్, ఇక్థియోసిస్ ఇలాంటి రోగాలన్నీ చాలామందికి 10 సంవత్సరాలు కాదు కదా, 20-30 సంవత్సరాలు ఉన్న రోగాలు కూడాను కొర్రలు, అండు కొర్రలు మూల ఆహారంగా మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ, నువ్వుల నూనె ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు లేపనం చేసుకోవాలి. ఉదయం లేచి సోపులు వాడకండి. సోపులు వాడేది పూర్తి నిషిద్ధం చర్మ రోగాలు ఉన్న వాళ్ళకి. మీరు కలబంద కషాయం, కలబందనే సోపుగా వాడుకోండి. కలబందలో ఉన్న ఆ గుజ్జును తీసుకొని కొద్దిగా చర్మం మీద లేపం చేసుకొని 2 నిమిషాల తర్వాత నీళ్ళతో స్నానం చేయండి. చాలా శుభ్రం అవుతూ వస్తుంది, మీ రోగం బాగవుతూ వస్తుంది. దానికి తోడు కలబంద కషాయం, శతపుష్పి కషాయం, తర్వాత గోంగూర కషాయం, తర్వాత పుదీనా కషాయం, ఈ 4 కషాయాలు వాడండి. పుస్తకంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న దానిలో అన్ని ప్రశ్నలు కవర్ అయ్యాయని చెప్తున్నారు. క్యాన్సర్, లింఫ్ క్యాన్సరు, రక్తపు క్యాన్సరు లిస్టులో ఉన్నదాన్ని వాడండి. స్పాండిలైటిస్, కుడి భుజం నొప్పి, నడుము నొప్పి, C4L4 అని 2 పట్టీల్లో ఉన్నాయి, దాన్ని వాడండి. తల తిరుగుడు, ప్రోస్టేట్ ప్రాబ్లం అనే పట్టీలో ఒకటి ఉందండి. తల తిరుగుడుకు 2 కారణాలు ఉన్నాయి, ఉదర సంబంధ కారణాలు, నర సంబంధ కారణాలు. సో మీకు చాలామందికి తెలిసి వస్తుంది నర సంబంధ రోగమా, ఉదర సంబంధ రోగమా అని. ఉదర సంబంధ రోగం అయితే గ్యాస్ట్రిక్ అని ఉంది, దాన్ని వాడండి. నర సంబంధ రోగం అయితే నరాల సంబంధం అని ఉంది. ఆహారము, కషాయాలు. థాలసీమియా పుస్తకంలో లేదు కానీ బ్లడ్ క్యాన్సర్ ఉంది కదా, దాన్ని వాడితే అంతా సరిపోతూ వస్తుంది. థాలసీమియా ఉన్న వాళ్ళు బ్లడ్ క్యాన్సర్ పట్టీలో ఉన్న ఆహారము, కషాయాలు వాడండి. మరుపు రోగం, అదే మతి మరుపు, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్. ఆల్జైమర్స్ మతి మరుపు, పార్కిన్సన్ అంటే కొద్దిగా మరుపు రోగం, తర్వాత వణుకుడు రోగం, వణుకుతూ ఉంటుంది నరాలు. ఆ రెండిటికి ఆ విషయం అండి. థైరాయిడ్ ప్రాబ్లం, క్యాన్సర్ అయినా
థైరాయిడ్ ప్రాబ్లం అయినా పుస్తకంలో 2 సపరేట్గా ఉన్నాయి, చూసి వాడండి. కీళ్ళ నొప్పులు సంధివాతం, కొర్రలు అండుకొర్రలు వాడితే చెప్పాను కదా, 20 సంవత్సరాలు మంచంలో ఉన్న ముసలావిడ, 70 వయసు ఉన్నావిడ ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి హ్యాపీగా నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. ఇక్కడ దగ్గరలో పుట్టుపర్తి అని ఉంది, కింద రాయలసీమ దగ్గర, అనంతపురం దగ్గర. అక్కడి నుంచి మొన్న ఫోన్ చేసింది, మొన్ననే జస్ట్ 6 days బ్యాక్. మిమ్మల్ని చూడలేదు, చేయలేదు, మీ వీడియోలు చూసి ఇప్పుడు నేను 6 సంవత్సరాలు హ్యాపీగా నడుస్తూ ఉన్నాను. ఎవరో చూపించారు, కన్నడంలో చెప్పాను 6 సంవత్సరాల క్రితం. తెలుగు ఆవిడ ట్రాన్స్లేట్ చేసుకొని చేసింది. పాలు వాడొద్దన్నాను, పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి పర్వాలేదు అని కూడా చెప్తున్నాను. అందులో సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్, ఆ మాంసపు సంబంధించిన హార్మోన్లు ఇవి అవి అన్నిటినీ నిష్కల్మషాలుగా మార్చేస్తాయి. తోడుకు వేసుకున్న పాలు పర్వాలేదు, నువ్వుల పాలు నేరుగా తాగొచ్చు, నువ్వుల పాలని తోడు కూడా వేసుకొని పెరుగుగా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ నెయ్యి వాడచ్చా అన్నారు, నెయ్యి వాడండి, కానీ మార్కెట్లో నెయ్యి వాడకండి. మీ చేతులతో మీరు స్వంతంగా వెన్నను నెయ్యిగా మార్చుకొని ఆ నెయ్యిని మీ పిల్లలకి ఇవ్వండి. బాటిళ్ళు, ప్లాస్టిక్ బాటిల్లోనూ ఇక్కడ అక్కడ దొరికే నెయ్యిని మీరు వాడడానికి పోవద్దండి. గుండె మార్పిడి, గుండె దడదడ కొట్టుకోవటం, కవాటాలు సరిగ్గా లేయటం, ఇవన్నిటికీ హృదయ సంబంధ రోగాలు. దోసకాయ రసం, బూడిద గుమ్మడికాయ రసం, సొరకాయ రసం, జ్యూస్, కషాయం కాదు, జ్యూస్ నేరుగా 100 గ్రాములు దోసకాయ మిక్సీలో వేసుకొని నీళ్లు చేసుకొని అది జ్యూస్ నేరుగా పడిగడుపున తాగండి, తర్వాత కషాయం తాగండి. లేకపోతే కషాయం ముందు తాగి జ్యూస్ తర్వాత తాగండి. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నిర్వీర్యం, నిస్తేజం అవన్నీ జరుగుతూ ఉంటాయి చాలామందికి షుగర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. షుగర్ లేకుంటే మెంతాకు కషాయం, కానుగ ఆకు కషాయం, తంగెడు ఆకు కషాయం, ఈ 3 ఆకుల కషాయాలు తాగుతుంటూనే మీకు నిర్వీర్యం తగ్గిపోతూ వస్తుంది. కొర్రలు అండుకొర్రలు ఎక్కువగా తినాలి, మిగిలిన 3 ధాన్యాలు ఒక్కొక్క రోజు. మీరు దూరంగా వెళ్ళండి, అంటే ఇక్కడికి వస్తే ఇబ్బంది అవుతుంది అంతే, వేరే వాళ్ళకు తెలుస్తుంది. ఇక్కడ ఉండేటివన్నీ చెప్తూ వస్తున్నాను, అన్నీ కవర్. మీరు ఒక్కొక్కరు మాట్లాడేదానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్, ఎందుకంటే అందరితోనూ మాట్లాడాల్సి వస్తుంది. టినిటిస్ అంటారు, చెవిలో చాలా మందికి శబ్దం వస్తూ ఉంటుంది, విజిల్ వేసినట్టు, తేనీగా పోతున్నట్టు, లేకపోతే రైలు చుకు అని పోతున్నట్టు, ఇలా చాలా రకాల సౌండ్స్ వస్తుంటాయి. దీనికి మీరు కావాల్సింది జామ ఆకు కషాయం, సాదాపాకు కషాయం, లవంగ కషాయం, దాల్చిన చెక్క కషాయం, 4 కషాయాలు తాగాలి. దానికి తోడు హోమియోపతి డాక్టర్ల దగ్గర మంచి మందులు ఉన్నాయి టినిటిస్కి. ఈ ఆహారం తింటూ కషాయాలు తాగుతూ హోమియోపతి మందు తీసుకోండి. మామూలుగా ఈ ఆహారాలు కషాయాలతోనే 6 నెలల నుంచి 1 సంవత్సరంలో తగ్గిపోతుంది, కానీ హోమియోపతి మందులు తీసుకుంటే ఇంకా వేగంగా తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎవరండి? అలర్జీ హెడేక్స్ అని మామూలుగా ఎడం వైపు కానీ కుడి వైపు కానీ వస్తుంది. ఎడం వైపు కానీ ఒకవైపు సెటిల్ అవుతుంటుంది, అర్థమైంది. చాలా మందికి వాంతి కూడా వస్తుంది, అంటే వాంతి కూడా వస్తుంటుంది. వాంతి అయితే కొందరికి బాగా అవుతుంది, కొందరికి ఎక్కువ అవుతుంది. ఇలాంటి హెడేక్స్ అన్నిటికీను నువ్వుల పాలు తాగండి. ఫస్ట్ కాఫీలు, టీలు, పాలు తాగడం ఆపచేస్తే సగం ప్రాబ్లం తగ్గుతుంది. దానికి తోడు మీరు నువ్వుల పాలు, లేకపోతే నువ్వులు ఇనుపు పెన్నం మీద వేయించుకొని ఉదయం ఖాళీ పొట్టలో, రాత్రి ఖాళీ పొట్టలో 1 వారం 10 రోజులు, మళ్ళా 1 నెల వదిలి మళ్ళా 1 వారం 10 రోజులు, అలా 3 రౌండ్లు చేసే లోపల మీ నొప్పి మాయమవుతుంది. చాలామందికి గుండెలో రంధ్రాలు ఉన్నాయి, కవాటాలు బ్లాక్స్ ఇవి అవి అని ఉంటాయి. వీటన్నిటికీ నేను చెప్పిన జ్యూస్ అంటే రసం, కషాయాలు, ముఖ్యంగా అరికలు, సామెలు ఎక్కువగా తినాలి హృదయ సంబంధ రోగాలు.
మస్కులర్ డిస్ట్రోఫీకి పుస్తకంలో రాయలేదు ఇంకా, ఎందుకంటే ఇది అపురూపమైన జబ్బు. నా దగ్గర దాదాపుగా ఇప్పుడు ఒక 50 మంది ఆరామంగా ఉన్నారు. ఇంకా కొద్ది మందికి బాగా అయిన తర్వాత ఆ లిస్టును విడుదల చేస్తాం. కానీ ప్రస్తుతానికి మీరు వెంకటేశ్వరరావు గారి నెంబర్కి ఒక మెసేజ్ పంపితే ఆయన మీకు పంపిస్తాడు. డయాబెటీస్ ఇంతసేపు అదే డయాలసిస్కి పుస్తకంలో ఉందండి క్లియర్గా. డయాలసిస్ అని రాశాం. ఏం పర్వాలేదు, తాగండి. ఆ బ్రెయిన్ ట్యూమర్దే వాడాలి. గమ్ ఇన్ఫెక్షన్స్కి మీరు రక్తం సంబంధించిన దాని గురించి వాడండి. ఈత ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఈత ఆకు కషాయం ఇలా దిస్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఈచ్ వన్ ఆస్క్ క్వశ్చన్ దెన్. ఈత ఆకు కషాయం, గోంగూర ఆకు కషాయం, జామ ఆకు కషాయం ఇలా మాట్లాడుతూ ఉంటే మంచిది కాదండి. ఒకసారి అడిగిన తర్వాత అయిపోయింది. ఒక్కొక్కరితో డిస్కషన్ మొదలు పెట్టడం. వీర్య కణాలు పెరుగుదలకి సంతానోత్పత్తి అనే ఒక పట్టిలో రాసి ఉందండి. సంతానోత్పత్తి ముఖ్యంగా సామెలు ఎక్కువగా వాడాలి. ఊదలు, అరికలు, అండుకొరలు, కొర్రలు ఒక్కొక్క రోజు 3 రోజులది. మునగాకు, తమలపాకు, వేపాకు, రావి ఆకు, చింతాకు కషాయాలు వీర్య కణాల వృద్ధికి ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ అన్నీ రొటేట్ అవుతున్నాయి. ఇండివిజువల్గా మాట్లాడలేనండి ప్లీజ్. నర సంబంధం, బుద్ధిమాంద్యం ఆ రెండిట్లో అదే పిల్లలకు మాటలు చాలా మందికి పిల్లలు మాటలు సరిగ్గా రాకపోవటం ఉంటాయి. బుద్ధిమాంద్యం పట్టిలో ఉన్న ఆహారం, నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కషాయాలు తాగటం మంచిది. వెరికోస్కి చెప్పాను, అన్నీ బయటకు వస్తున్నాయండి సేమ్ థింగ్స్. మెనింజైటిస్ చాలా మంది పిల్లలకి గరిక, తులసి, తిప్పతీగ, కానుగ, బిల్వం, వేప, రావి ఆకు ఈ 7 ఆకుల కషాయాలు తాగితే బ్రెయిన్ ఫీవరు, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అన్నీ మీ పిల్లలకు రావు. ఈ 7 కషాయాలు జాగ్రత్తగా గమనించండి. మళ్ళా ఒకసారి చెబుతాను. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి ఆకు 7 ఆకులు సప్త కషాయాలని మీరు 4 రోజులు మీ పిల్లలకి తాపితే ఈ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇందండి పుస్తకంలో ఉంది. లూపస్, SLE పుస్తకంలో రాశాము. HIV ఉంది, IBS ఉంది, క్రాన్స్ డిసీజ్ ఉంది. SLE లూపస్ పుస్తకంలో ఉంది. మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కనుక ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ రాసుకోండి. 9490 అన్నీ రిపీట్ అవుతున్నాయి. 9490559999 వెళ్ళాలి. దానికి 9490559999. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డాక్టర్ గారు చెప్పలేరు కాబట్టి మీరు యూట్యూబ్లో అన్ని సమస్యలకి వీడియోలు ఉన్నాయి. దాదాపు 100 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలను కూడా చూడొచ్చు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రైతు టైప్ చేస్తే మీరు యూట్యూబ్ వస్తుంది. వెంకటేశ్వరరావు క్యాన్సర్ గురించి దాదాపు అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా అన్ని సంబంధించిన వ్యాధులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మీరు అన్ని చూడవచ్చు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి. 9490 559999. ఔపచారికంగా ముగించండి.